సాధారణంగా భారత క్రికెట్ జట్టు ఎక్కడ ఆడినా అభిమానులు భారీగానే తరలివస్తూ ఉంటారు. విదేశాల్లో సైతం ప్రవాస భారతీయులు టీమిండియా మ్యాచ్లు స్టేడియాల్లో వీక్షించేందుకు ఆసక్తి చూపిస్తారు. అయితే చిన్న జట్లతో ఆడినప్పుడు మాత్రం అంత క్రేజ్ కనిపించదు. కానీ ఇప్పుడు భారత్ ఐర్లాండ్ సిరీస్కు ఫుల్ క్రేజ్ నెలకొంది. టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమడయ్యాయి. ఇంకా అదనపు సీట్లు ఏర్పాటు చేయాలని ఈ క్రికెట్ ఐర్లాండ్కు రిక్వెస్ట్లు వస్తూనే ఉన్నాయి. ఈ క్రేజ్కు కారణం యువ సంచలనం వైభవ్ సూర్యవంశీనే. గత ఏడాది కాలంగా భారత క్రికెట్లో సంచలనాలకు చిరునామాగా మారిన వైభవ్ ఇప్పుడు తొలిసారి టీమిండియా తరపున అరంగేట్రం చేయబోతున్నాడు. ఐర్లాండ్తో బెల్ఫాస్ట్ వేదికగా జరగబోయే తొలి టీ20తో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టబోతున్నాడు. దీంతో అరంగేట్రంలో ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడో అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. బుడ్డోడి బ్యాటింగ్ కోసం అభిమానులే కాదు, మాజీ ఆటగాళ్లు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే మ్యాచ్కు ఆతిథ్యం ఇస్తున్న బెల్ఫాస్ట్ స్టేడియం కెపాసిటీ కేవలం 7,000 మాత్రమే. ఈ టికెట్లలో ఎక్కువ శాతం భారత అభిమానులే కొనేశారు. ఇంకా సరిపోక అదనపు టికెట్లు, సీట్లకు ఏర్పాట్లు చేయాలని ఐర్లాండ్ క్రికెట్ అసోసియేషన్ కు విజ్ఞప్తి చేశారు. వైభవ్ బ్యాటింగ్ చూసేందుకు ఇక్కడి ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఉన్నారని మాజీ క్రికెటర్, ఐర్లాండ్ మాజీ కోచ్ ఎంవి నరసింహారావు చెప్పారు. ఐర్లాండ్ అతని అరంగేట్రం చరిత్రలో నిలిచిపోతుంది అన్నాడు. ఐపీఎల్లో వైభవ్ ఆట ఎంత బాగుందంటూ కితాబిచ్చారు. అయితే సూర్యవంశీకి అసలు సవాల్ ఇప్పటి నుంచే మొదలవుతోందన్నారు. భారత్ పిచ్లు ఫ్లాట్ గా ఉంటాయని, ఇంగ్లీష్ పిచ్లు స్వింగ్ కు అనుకూలిస్తూ ఉంటాయని గుర్తు చేశారు. వైభవ్ ను అప్పుడే సచిన్ లాంటి దిగ్గజంతో పోల్చవద్దు అన్నారు. ఇప్పుడిప్పుడే క్రికెటర్ గా రాటుదేలుతున్న వైభవ్ కు ఇంకా ఎంతో కెరియర్ ఉందని, అనవసరంగా ఒత్తిడి పెంచొద్దని సూచించారు. ఇదిలా ఉంటే వైభవ్ కు తొలిసారి టీమిండియా జెర్సీని బీసీసీఐ అందించింది. దీనికి సంబంధించిన వీడియోను అభిమానులతో పంచుకుంది. వైభవ్ 3వ నంబర్తో జెర్సీ తీసుకున్నాడు. గతంలో సురేష్ రైనా, హర్భజన్ సింగ్ ఇదే నంబర్ జెర్సీతో ఆడారు. ఇప్పుడు వారు రిటైర్ అవడంతో ఈ నంబర్ను వైభవ్ కు కేటాయించారు.